उर्दू में खैर मकदम है। आज की खबरें। संगारेड्डी बीआरएस पार्टी माइनॉरिटी टाउन प्रेसिडेंट शेख अमजद की जानिब से इनके मकान पर इफ्तार पार्टी का एहतमाम किया गया, जिसमें बीआरएस कायद व चेयरमैन मनबिन फाउंडेशन, एमए मुकीम, सुप्रीम कोर्ट एडवोकेट और बीआरएस सीनियर कायद पटनम मानिक्यम ने मेहमान खुसूसी की हैसियत से शिरकत की। इस मौके पर मुफ्ती मोहम्मद असलम सुल्तान क़ासमी ने आलम इस्लाम के लिए और मुल्क भर में अमन व अमान के लिए रक़त अंगेज़ दुआ की। माइनॉरिटी टाउन प्रेसिडेंट शेख अमजद ने संगारेड्डी के तमाम इमाम और मुअज़्ज़िनीन को माह रमज़ान का तोहफ़ा व नक़द रक़म दी। इस मौके पर डॉक्टर श्रीहरी, वेंकट, नरसिम्लू, मसूद बिन अब्दुल्ला, इलियास शरीफ, फ़हद बिन अब्दुल्ला, खालिद, एजाज़ अहमद, सरवर, आमिर, मोहम्मद के अलावा रोज़ेदारों की कसीर तादाद ने शिरकत की। అత్యంత పవిత్రమైనటువంటి రంజాన్ పవిత్ర మాసంలో ఉపవాస దీక్షలు వండుకుంటూ ఈ నెల రోజులు అత్యంత భక్తి శ్రద్ధలతో దేవుణ్ణి ప్రార్థించి మరి ఉపవాస దీక్షలు చేస్తున్నటువంటి ముస్లిం మైనారిటీ సోదరులందరికీ కూడా తెలంగాణ బీఆర్ఎస్ పార్టీ తరఫున ముందుగా శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఈరోజు సంగారెడ్డి పట్టణంలో యువ నాయకుడు, యువత అధ్యక్షుడు అమ్జద్ భాయ్ పెట్టినటువంటి ఇఫ్తార్ విందు కార్యక్రమానికి విచ్చేసినటువంటి ముస్లిం మైనార్టీలు, హిందూ సోదరులు, క్రైస్తవులు, కులాలకు మతాలకు అతీతంగా పార్టీ యొక్క విధి విధానాలకు మరి కేసీఆర్ గారి యొక్క ఆలోచన విధానానికి అనుగుణంగా ఒక పార్టీ సైనికునిగా ఈరోజు సంగారెడ్డి పట్టణంలో నిర్వహించినటువంటి ఈ యొక్క ఇఫ్తార్ విందు కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి గౌరవ మా ముస్లిం భాయ్ గారు, అట్లనే డాక్టర్ గారు, లియాఖత్ భాయ్, వాజిద్ భాయ్, అమ్జద్ భాయ్, చింటూ, పాత్రికేయ సోదరులు,
కార్యక్రమంలో భాగం పంచుకున్న వాళ్ళందరికీ కూడా పేరు పేరున మనస్ఫూర్తిగా అభినందన తెలుపుకుంటూ రంజాన్ మాసంలో చేసేటటువంటి ఈ పవిత్రమైనటువంటి ఉపవాస దీక్షలు మరి లోక కళ్యాణార్థము అందరూ కూడా సుఖశాంతులతో ఉండాలి అని ప్రేరు చేసేటటువంటి ఏదైతే కార్యక్రమం ఉన్నదో నిజంగా కూడా సమాజానికి అత్యంత దోహదపడే విధంగా చేస్తున్నటువంటి ఈ యొక్క ఉపవాస దీక్షలందరికీ కూడా మనం కూడా భక్తితో అత్యంత భక్తి శ్రద్ధలతో వాళ్ళని గౌరవించాలనేటువంటి భావన మన నాయకుడు కేసీఆర్ గారు చెప్పినటువంటి విధానం గంగా యమున తహజీబ్ ప్రకారంగా 10 సంవత్సరాలు ముస్లిం మైనార్టీ సోదరులను అత్యంత ప్రేమగా చూసి కార్యక్రమాలు ఎన్నో చేసినటువంటి మన కేసీఆర్ గారు ఇప్పుడు కూడా అదే భక్తి శ్రద్ధలతో మన కార్యక్రమాలు అన్నింటినీ కూడా జరుపుకోవడము నిజంగా కూడా సంతోషకరమైనటువంటి విషయము. రంజాన్ మాసంలో పేదరికం ఉన్నటువంటి అత్యంత పేదవాళ్లకు వీళ్ళ దగ్గర ఉన్నటువంటి మరి సంపాదించినటువంటి ఒక్క సంవత్సరంలో సంపాదించినటువంటి సింహభాగాన్ని పేదలకు అందరికీ కూడా పంచిపెట్టేటటువంటి రివాజ్ ఏదైతే ఉందో చాలా సంతోషకరమైనటువంటి విషయం. ఈ కార్యక్రమంలో మేము భాగం పంచుకొని అందరి మధ్యలో ఉపవాసం ఉన్నటువంటి అందరి మధ్యలో మేము దీక్షను విరమించేసేటువంటి కార్యక్రమంలో రావడం మా అదృష్టంగా భావిస్తూ ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున మనస్ఫూర్తిగా అభినందనలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం. रमज़ान के महीने का मुबारकबाद देता हूँ। माह रमज़ान में सब रोज़गार 30 दिन जो इबादत करते हैं, कुरान की तिलावत करते हैं, सच्चाई पे चलते हैं, तो सब लोगों को मैं रमज़ान महीने का मुबारकबाद देता हूँ। वैसे आज अपने अमजद भाई टाउन TRS के प्रेसिडेंट यहाँ पे इफ्तार की पार्टी जो सबको जो है सो दावत दे के आज सबको बुला के और सब हिंदू मुस्लिम सब लोग भाई भाई गंगा जमुना की तहजीब बन के सबको बताते हुए आज ये पार्टी में शिरकत करें। सब लोगों को मैं मुबारकबाद देता हूँ। वैसे रमज़ान का महीना, रमज़ान की ईद, रमज़ान की रोज़े और रमज़ान का मुबारक महीना सबको मुबारकबाद देते हुए मैं यहाँ पे मौजूद डॉक्टर श्रीहरी साहब, मानिक्यम साहब और अपने लियाकत भाई और अमजद साहब, चिंटू और माजिद और सदाशिवपेट के काउंसलर इलियास शरीफ और सब साथियों को मैं सबको मेरे तरफ से मुबारकबाद देता हूँ। तमाम मुस्लिम भाई और मेरे हिंदू भाई, क्रिश्चियन भाई, तमाम लोग जो इफ्तार पार्टी में आए, तमाम लोगों का मैं तहे दिल से शुक्रगुजार हूँ। और बिलखुसूस हमारे मानिक्या मन्ना, मुकीम भाई और हमारे डॉक्टर साहब, वाजिद भाई, लियाकत भाई, चिंटू भाई, तमाम लोगों का मैं तहे दिल से शुक्रगुजार हूँ जो बुलाने पर इफ्तार पार्टी पे आए। और तमाम लोगों को आने वाली ईद की भी मैं मुबारकबाद देता हूँ। इस तरह से अल्लाह हाफ़िज़।